ఇప్పుడు మనిషి కృష్ణుని తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి వస్తున్నాడు. గతంలో మనిషి అర్థం చేసుకోలేని కొన్ని సత్యాలు ఇప్పుడు విజ్ఞానం, సైకాలజీ అవగాహన వల్ల స్పష్టమవుతున్నాయి. కానీ కృష్ణుడు ఇవన్నీ అప్పుడే తెలుసుకున్నాడు. శరీరం, ఆత్మ రెండు వేర్వేరు కాదు. ఓషో చెప్పిన రహస్యం శరీరం ఆత్మ యొక్క కనిపించే భాగం, ఆత్మ శరీరం యొక్క కనిపించని భాగం. రెండు వేరు వేరు కాదు, అవి ఒకే నాణం యొక్క రెండు వైపులు. అలాగే ప్రకృతి దేవుని కనిపించే భాగం, దేవుడు ప్రకృతికి కనిపించని భాగం. ఇవి రెండు విడిగా లేవు. దేవుడు కనిపించని ప్రకృతి, ప్రకృతి కనిపించే దేవుడు. ఇదే అద్వైతం. ఒకటి మాత్రమే ఉంది, రెండు సెపరేట్ కాదు. సప్రెషన్, అణచివేత కాలం ముగిసింది. అందుకే కృష్ణుడు భవిష్యత్తుకు సరిపోయే వ్యక్తి. వేలాది సంవత్సరాలు మతాలు చెప్తూనే ఉన్నాయి, కోపాన్ని అణిచివేయి, కామాన్ని నొక్కివేయి, లోభాన్ని దూరం పెట్టు, శరీరాన్ని పాపం అని చూడు. దీంతో మనిషి విరోధంగా చిక్కుకున్నాడు. తన శరీరం తన మనసుతో యుద్ధం చేశాడు, తనతోనే శత్రుత్వం మొదలుపెట్టాడు. ఇప్పుడు విజ్ఞానం చెబుతోంది, తనతో యుద్ధం చేసిన మనిషి తనను తాను నాశనం చేసుకుంటాడు. శత్రువుగా చూస్తే శ్రమ ఫలించదు, శత్రువునిగా అర్థం చేసుకుంటే మార్పు సాధ్యం. ఉదాహరణకు ఓషో చెప్తారు, మనం కామాన్ని శత్రువుగా చూస్తే బ్రహ్మచర్యం రావటం అసంభవం. సప్రెషన్, ఫ్రస్ట్రేషన్, డిసీజ్. కానీ కామాన్ని శక్తిగా చూసి దానిని అర్థం చేసుకొని దానితో సహకరిస్తే అది పరిణామం చెందుతుంది. అది ప్రేమ, ధ్యానం, సమాధి వైపు మారుతుంది. మార్పు అవుతుందంటే దానికి స్నేహం అవసరం. శత్రువు మారదు, మిత్రుడే మారగలడు.